అయినా మార్గరెట్ వాళ్ళేంటి మనల్ని వదిలేసి ఆవిడతో కబుర్లు పెట్టుకున్నారు? పర్వాలేదు, అడగండి. డోంట్ ఫీల్ ఫార్మల్. ఏం లేదు, మీ గురించి చాలా విన్నాం. యాక్చువల్లీ మీ అడ్రస్ కనుక్కొని ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాం, కానీ ఇలా కనబడేసరికి ఇక్కడే అడుగుతున్నాం. మా కల్చరల్ అసోసియేషన్ ఫంక్షన్ నెల నెలా ఒకటి జరుపుతూ ఉంటాం. ప్రతి ఫంక్షన్లో ఏదో ఒక ఫీల్డ్ నుంచి ఎక్స్పర్ట్ ఒకరిని పిలుస్తాం. ఈసారి మీరొచ్చి మీ పునర్జన్మ సిద్ధాంతం గురించి కానీ, మీరు ఎస్టాబ్లిష్ చేసిన డ్రీమ్ ల్యాబ్లో కళల గురించి మీరు చేసిన పరిశోధనల గురించి కానీ మాట్లాడితే బాగుంటుంది. ప్లీజ్ మేడం, కాదనకండి. యంగ్స్టర్స్కి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలా ఉబలాటంగా ఉంటుంది. నాకు తెలుసు. మీ ఫంక్షన్ ఎప్పుడు? ఈ నెల 23న అరేంజ్ చేస్తున్నాం. 23నా? అరే కుదరదండి. 22 నేను కాఠ్మండు కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి నెల రోజులు టూర్ వెళ్తున్నాను. వచ్చాక చూద్దాం. హౌ డిసప్పాయింటింగ్. పోనీ మా కాలేజ్ మ్యాగజైన్ కోసం చిన్న ఇంటర్వ్యూ ఒకటిస్తారా? దాందే ఉంది, తప్పకుండా ఇస్తాను. ఎప్పుడు రమ్మంటారు మీ ఇంటికి? ఇంటికి రావచ్చు, కానీ నాకు అపాయింట్మెంట్స్ అవి ఉంటాయి. చిన్న ఇంటర్వ్యూ అంటున్నారు కదా, ఇక్కడే కానిద్దాం. ఓ గ్రేట్, రండి అలా కూర్చుందాం. హే కమాన్ కమాన్. కమాన్ యార్. రారా రేయ్, నేను రానురా. ముందు మీ డ్రీమ్ ల్యాబ్ గురించి చెప్పండి. మామూలుగా పగలంతా మెలకువగా ఉన్నప్పుడు జరిగే విషయాలే కదా ఏదో ఒక రూపంలో కలల్లా వస్తాయి. దాని గురించి ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ ల్యాబ్ ఎందుకు పెట్టారు మీరు? అలా కొట్టిపారడానికి లేదు. మీరన్నట్టు పగలంతా జరిగిన విషయాలే కలగా వస్తాయనుకుంటే కలలో యథాతథంగా ఆ సంఘటనలే కనిపించాలి. కానీ అలా జరగదు. మెలకువగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఎన్నెన్నో మార్పులు చేర్పులతో కనిపిస్తాయి. అంతేకాదు, మనం ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్ళినట్టు, మనకి తెలియని వ్యక్తుల్ని కలిసినట్టు కలలు వస్తూ ఉంటాయి. అలాగే మనకు కావలసిన వాళ్ళకు అనారోగ్యంగా ఉన్నా, వాళ్ళేదైనా ఆపదలో ఉన్నా వాళ్ళ గురించి ఏవో పీడకలలు వస్తూ ఉంటాయి. వీటిని ప్రిమోనిషన్ డ్రీమ్స్ అంటాం. అలాగే జరగబోయే విషయాలు కూడా కలల్లో చూస్తుంటారు కొందరు. వీటిని ప్రాఫెటిక్ డ్రీమ్స్ అంటాం. ఇలా రకరకాల కలలు వస్తుంటాయి. రోజుకి 24 గంటల్లో 7-8 గంటల పాటు మనం నిద్రపోతాం. ఆ నిద్దట్లో మనం కలలు చూస్తూ ఉంటాం. అంటే మన జీవితకాలంలో దాదాపు 3వ వంతు కాలం మనం కలలు చూస్తూ ఉంటాం. మరి ఆ కలలు ఎందుకొస్తాయో, వాటికి అర్థమేమిటో రీసెర్చ్ అయిపోతే ఎలా? మేడం, మీరు ఇంట్యూషన్తో ఫ్యూచర్ గురించి చెప్తాడు కదా, ఇది సో? చెప్తుంటాను, కానీ భవిష్యత్తు గురించి చెప్పడం నాకిష్టం ఉండదు. ఏ ఎందుకు? భవిష్యత్తు గురించి ముందే తెలుసుకుంటే, అనుకున్నవి యథాతథంగా జరిగిపోతూ ఉంటే ఇంకా లైఫ్లో థ్రిల్లే ఉంటుంది. ముఖ్యంగా జరగబోయే దుర్ఘటనల గురించి అస్సలు చెప్పకూడదు. ఏ ఎందుకు? ఎందుకేమిటి, మరో 2 రోజుల్లో మీకు ప్రాణగండం ఉందని, మీరు దాని నుంచి తప్పించుకునే అవకాశమే లేదని చెప్పాననుకోండి, మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? ఈ 2 రోజులు హాయిగా ఉండగలరా? మీ ఆప్తులు, స్నేహితులు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో భవిష్యత్తు తెలుసుకోకపోవడమే ఉత్తమం. టేక్ లైఫ్ అండ్ లివ్ లైఫ్ యాజ్ అండ్ హౌ ఇట్ కమ్స్. ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం. మాలో ఎవరికైనా ఇమీడియట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీరు చెప్పగలరా? చెప్పగలను, కానీ ఎందుకు చెప్పనో ఇప్పుడేగా విడమరి చెప్పాను. సూటిగా ఓ మాట అంటాను, మీకు భవిష్యత్తు గురించి చెప్పడం రాదంటాను. కానీ మీ మాటల గారెడితో అవన్నీ వచ్చని అందరినీ నమ్మించాలనుకుంటున్నారని అంటాను. దీనికి మీ సమాధానం? నో కామెంట్స్. సారీ మేడం, మా ఫ్రెండ్ మిమ్మల్ని హర్ట్ చేసినట్టున్నాడు. నో, అలా సూటిగా ఎవరైనా ప్రశ్నలు అడిగితేనే బాగుంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ అతని ప్రశ్నకి ఇప్పుడు నేను సమాధానం ఇవ్వలేదు. మేడం ప్లీజ్, మాతో ఒక ఫోటోకి పోస్ట్ చేస్తారా? వై నాట్? అలా వెళ్దానండి. కెమెరా వాళ్ళకిస్తే క్లిక్ చేసి పెడతారు. పదండి. కెమెరా. రెడీ, స్మైల్.
అనిల అనిలా అనిలా బేబీ అనిలా ఎక్కడబ్బా అనిలా అనిలా ఇంత రాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నావు అమ్మా అనిలా స్వామీజీ 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 వచ్చారు డాడీ. ఏమిటి స్వామీజీ వచ్చాడా? ఏడి వెళ్ళిపోయాడా? స్వామీజీ డాడీ. ఏమిటి అనిలా ఇది? ఈ మధ్య నువ్వు మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు. ఆ పిచ్చి వాడిని చూసి భక్తిగా స్వామీజీ అంటున్నావు. వాడు నీతో మాట్లాడా? ఏం మాట్లాడాడు? ఏమిటమ్మా అలా మాట్లాడకుండా నుంచుంటావు? రామ్మా. వాడొట్టి దేశ దిమ్మరి, ఠికానా లేకుండా తిరుగుతుంటాడు. వాణ్ణేం పట్టించుకోకు. చూడు, వాణ్ణి ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా మళ్ళీ మళ్ళీ వస్తుంటాడమ్మా. చూడనిలా, నువ్వు పట్టుపట్టావని బాంబే నుంచి హైదరాబాద్ మళ్ళీ తిరిగొచ్చావు. 16 సంవత్సరాలుగా తాళం వేసిన ఈ బంగ్లాని నీకోసం తెరిపించాను తల్లి. నువ్వు హ్యాపీగా చీర్పులుగా ఉండాలమ్మా. ఇలా డల్గా మూడీగా ఉంటే నేను భరించలేను. అవును, నువ్వు రేపేగా శ్రీశైలం నీ ఫ్రెండ్స్ తోటి బయలుదేరేది? బట్టలన్నీ సర్దుకున్నావా? ఇంకా లేదు డాడీ. మరి ఆ పనేదో చూడమ్మా. రేపు పెందరాడే కదా బయలుదేరాల్సింది మీరు. అవును. లోపలికి వెళ్ళి వాచ్మెన్ గేటు లాక్ చేశాడో లేదో నేను వెళ్ళి చూసి వస్తాను. నిన్నే ఆగో! అసలు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నావు? అసలు ఏం కావాలి నీకు? నువ్వు నాకేమివ్వగలవు? నీ భార్య గర్భం పండినప్పుడే హెచ్చరించాను. నా మాట పెడచెవిని పెట్టి ఆయుష్ తీరకముందే ఘోరంగా చనిపోయిందామె. ఈ పిల్లను కని తన ప్రాణాలు కోల్పోవడమే కాక ప్రపంచానికే ముప్పు తెచ్చిపెట్టింది. నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఈ పిల్ల అసలు స్వరూపం ఏమిటో నీకు ఇంకా అర్థం కాలేదు. అంతేకాదు, ఆమెలో దాగి ఉన్న ఉన్మాదం
వెలికి వచ్చే రోజు ఎంతో దగ్గరలో ఉందని కూడా నీకు తెలియదు. దావానం లాంటి ఆమె ఉసురు తగిలితే ఎంతటి వ్యక్తి అయినా సరే బూడిదవుతాడని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. చూడు, నీకు మతి స్థిమితం లేదనుకుంటాను. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నీ పిచ్చి వగుడు నేనే భయపడటం లేదు. అయినా చీకట్లో దొంగలా వచ్చే పోయే నీలాంటి వాడితో నాకు మాటలేమిటి? త్వరలో నీకు నాతో పని పడుతుంది. నీ అంతట నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. అలా నీ అహాన్ని పక్కకు నెట్టి నా కోసం వచ్చిన రోజున ఇలా చీకట్లో నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆగు! ఏయ్, ఆగు! ఆగు! బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరాదులు. నేల మీద కాలు మోపెరోయ్ తీయగా ఏ రూపురా ఏ రంగురా. రోసా 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 ఏకటా మీనసా రోసా 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 ఏకటా మీనసా से अच्छा हिंदोस्ता हमारा हमारा सारे जहां से अच्छा. ఏ అభిజిత్, ఏంటలా చూస్తున్నావు? నువ్వు చూడడమే కానీ అనిల నీ కేసు ఒక్కసారి కూడా చూడలేదు. తను ఇందాకటి నుంచి మరో లోకంలో ఉన్నట్టుంది. కళ్ళు తెరుచుకొని కళ్ళు కంటుంది కాబోలు. ఏ ఓకే, డోంట్ డిస్టర్బ్. ఇంతకుముందు ఎక్కడ స్టాప్ చేసాం? హలో హలో, అందరితో పాటు సరదాగా టూర్కని బయలుదేరి నువ్వు ఒక్కదానివే ఇలా కూర్చుంటే మేమంతా నెగ్లెక్టెడ్గా ఫీల్ అవుతున్నాం. వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తున్నారే. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? సరే, నా సంగతే మాట్లాడుతున్నాను అనుకో. ఎంతసేపని వాళ్ళతో చేరి చిన్నపిల్లాళ్ళ అంతాక్షరి ఆడేది. నా వేవ్లెంత్ వాళ్ళతో కలవదు. పోనీ నీతో కబుర్లు చెప్దామనుకుంటే నీ వరుసలా ఉంటుంది. ఎప్పుడు చూసినా పరధ్యానంగా ఉంటావు. ఏం ఆలోచిస్తుంటావో ఏమో. సరే చెప్పు, మన వేవ్లెంత్ కబుర్లు.
నువ్వు మనసు విప్పి మాట్లాడితేనే కదా వేవ్ లెంత్ కలిసేది. ఏం మాట్లాడమంటా? ఎప్పుడు చూసినా ఇలా మూడీగా ఉంటాం ఎందుకు? ఒక్కొక్కసారి నేను చూస్తే భయం వేస్తుంది. భయం దేనికి? ఇలా మూడీగా ఉండడం, మాటి మాటికి విత్డ్రా అయిపోవడం ఆరోగ్య లక్షణం కాదు. నా మూడ్స్ నీకు కొత్త కాదు కదా అభిజయ్. తెలుసు అనుకో, కానీ నువ్వు ఈ టూర్కి బయలుదేరాక బాగా రిలాక్స్ అవుతావు అనుకున్నాను. కానీ బస్ ఎక్కినప్పటి చూస్తున్నాను నువ్వు అదోలా మారిపోయావు. అబ్బే, అదే